హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వన్ మోర్ మినీ బ్లాగ్. ముందుగా అందరికీ హ్యాపీ సండే. ఈ సండే స్పెషల్ ఏం చేశారు నాన్ వెజ్ అనేది కామెంట్ చేసేయండి. ప్రీవియస్ వీడియోలో నేను చాలా వరకు చికెన్ కర్రీ అండ్ చపాతీ బిర్యానీస్ అయితే చేశాను. కొంచెం తిని కొంచెం బోర్ అయితే కొట్టింది. ఈ సండే నాన్ వెజ్ ఏం తినాలనిపించలేదు. అందుకనేసి నేను ఈరోజు మునక్కాయ పులుసు అయితే చేస్తున్నాను. సో పులుసు ఎలా చేయాలి అనేది చూపిస్తాను. వీడియోని అయితే ఎండ్ దాకా చూసేయండి. సో ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని అవి మగ్గేటప్పుడే కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత మనం టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, టమాటా కూడా వేసుకొని ఇందులో కొంచెం పసుపు అండ్ తెల్లగడ్డలు కొంచెం కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయని ఇలా 2 మినిట్స్ పాటు ఫ్రై చేసామనుకో కొంచెం కలర్ మారుతుంది, ఇలా వీడియోలో చూపించిన విధంగా. తర్వాత ఈ టమాటా అయితే 5 మినిట్స్ పాటు మగ్గనిచ్చాం కదా, బాగా మగ్గిన తర్వాత ఈ మునక్కాయని వేసుకొని అటు ఇటు కలుపుకోవాలి 2 మినిట్స్ పాటు. తర్వాత ఇందులోకి కొంచెం మిరప్పొడి, ధనియాల పౌడర్, అంటే ఈ మునక్కాయ పులుసుకి మిరప్పొడి అండ్ పులుపు ఉప్పు కరెక్ట్గా ఉంటేనే పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ 3 క్వాంటిటీ బాగా ఉండేలాగా చూసుకోండి కరెక్ట్గా. తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగానే నానబెట్టుకొని నేను వీడియోలో చూపించిన విధంగా చింతపండు పులుసు అయితే వేసుకొని కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు అయితే ఉడికినిచ్చామనుకో మనకు కావాల్సిన మునక్కాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ కొత్తిమీర లేనందువల్ల నేను వేయలేదు. తర్వాత సైడ్ డిష్గా ఒక ఆమ్లెట్ అయితే వేసుకున్నాను. టేస్టీగా భలే వచ్చింది, ఫ్లఫీగా అండ్ వీడియోలో చూపించాను చూడండి. తిప్పుతుంటే ఇలా పడిపోయింది. తర్వాత ఇంకా రైస్లోకి మునక్కాయ పులుసు వేసుకొని సైడ్ డిష్గా ఆమ్లెట్ తింటే సూపర్ కాంబినేషన్ అండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చేయండి.